అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంది. అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా భాగంగా చేనేత రంగానికి ఆదుకోవడానికి లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేస్తున్నాం. చేనేత అంటేనే వెంకటగిరి ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఇప్పుడే చెప్పారు, మంచి రకాలు నేస్తారు, వెంకటగిరి శారీస్ అంటే మంచి పేరుందని. అదేవిధంగా చేనేత కార్మికులకు కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఈరోజు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. అదేవిధంగా దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము. నాణ్యమైన పట్టు మరియు నూలు సబ్సిడీ ధరకే అందించడం కూడా జరుగుతుంది. గతంలో తీసేసి ఉంటే మళ్ళా చెప్పి దాన్ని కూడా పెట్టించామని చెప్పని కూడా తెలియజేస్తాం. వస్త్రాలను తయారు చేసి మార్కెట్ లో మంచి లాభాలు పొందడానికి మార్గం చూపిస్తున్నాము. మధ్యవర్తులు ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ సదుపాయాలు అందేలా చూస్తున్నాం. ఇంకొకటి కూడా మనం ఈ మెయిన్ రోడ్ లో మీరే ఒక షాప్ తీసుకొని అన్ని రకాలు ఉండే విధంగా కూడా పెడితే కూడా మంచిదే. కొత్త రకాలు ఉంటే ఆడ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చూస్తారు, తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మీరు కమిటీ వేసుకొని దాని ద్వారా చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం 1,58,00,000కి మన వెంకటగిరికి శాంక్షన్ అయినాయి. అది 150 మంది లబ్ధిదారులకే మరి పోలేరమ్మ స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించాము. తద్వారా అందరికి కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మొదటి విడతగా 43 మందికి అందిస్తున్నాం. మరలా కూడా ఎంతమందికి అయితే పెట్టారో అందరికి కూడా ఇస్తాం. ఎందుకంటే ఆ లిస్టు కూడా తీసుకొని ఉన్నాం, పెట్టాం. ఇటీవలే మంత్రి గారు కూడా చెప్పారు, సౌతమ్మ కూడా చెప్పాను. వాళ్ళు కూడా మనకి బాగా స్పందించి ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఏమైనా ఉంటే నా దృష్టిలో పెట్టండి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవన్నీ కూడా తెచ్చిచ్చి మీ అందరినీ కూడా పేదరికం లేనటువంటి వాళ్ళగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఏది ఉన్నా కానీ నా దృష్టిలో పెట్టాలని చెప్పని కూడా కోరుకున్నాం. 18 ముందు ఒకసారి నేను ఇచ్చాను, మళ్ళా సెకండ్ టైం కూడా తెప్పిస్తే ఆ రోజు మన ప్రభుత్వం మారిందని చెప్పి ఆ వర్తనే సిల్లుం బట్టి పారేసే పరిస్థితి ఇచ్చారు. అంటే ఎంత కక్ష దాన్ని బట్టే అర్థమవుతాం. ఉన్నటువంటి ఆ రోజు ఇచ్చుంటే అందరూ కూడా పేదవాళ్ళు వాడుకోవాలి ఉండేవాళ్ళు, ఉపయోగించుకునేవారు. అది ఇవ్వకుండా సిల్లుం బట్టి పారేసే పరిస్థితి ఇచ్చారు. ఈరోజు మంగళగిరిలో కూడా వేవర్ సోదరులు ఉన్నారు కాబట్టి అక్కడ లోకేష్ బాబు ఈరోజు ఎమ్మెల్యేగా కలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పనిచేస్తున్నారు. అందుకని ఆయన కూడా, ఎందుకంటే మీ మీద మొత్తం ఎక్కువే, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి ఏ విధంగా చేస్తే ఆదాయం వస్తుంది అనేది ఆర్టిస్టులు కూడా చెప్తా ఉంటారు. అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వం అది కాదు. మన రాష్ట్రాన్ని కూడా పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది